పవిత్రమైన హృదయము పశువుల పాక, పరిపూర్ణమైన ప్రేమయే క్రీస్తు రాక. క్రీస్తు నాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ప్రపంచమంతటా క్రీస్తు జయంతి పండుగను జరుపుకుంటున్నాం. కనుక మీ అందరికీ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. ప్రియ స్నేహితులారా, ఈ క్రీస్తు జయంతి అనే పండుగను మనము ఇంకో పేరుతో పిలవచ్చు. అదే ప్రేమ పండుగ. ఎందుకంటే పాపము చేసి తనకు దూరమైన నరుణ్ణి ప్రభువు వదిలిపెట్టలేదు. ఆయన తపనలో ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి దివిని వీడి భూమికి వచ్చి పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని దారపోసిన క్రీస్తు ప్రేమను, అలాగే దేవునికి దూరమైన ప్రతిసారి, పాపములో పడిన ప్రతిసారి మనలను దేవునితో జత చేసే పవిత్రాత్మ ప్రేమను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. తండ్రి, కుమార, పవిత్రాత్మల ప్రేమను వ్యక్తపరిచే పండుగే ఈ క్రీస్తు జయంతి. ఈ ప్రేమ పండుగ దినాన మనం 3 అంశాల గురించి ధ్యానిద్దాం. ఒకటిది ప్రేమ పరిపూర్ణము, ప్రేమ ప్రత్యక్షము, ప్రేమ పవిత్రము. ప్రేమ పరిపూర్ణము. ఎందుకంటే ప్రియ స్నేహితులారా, పాపము చేసిన నరుణ్ణి దేవుడు వదిలిపెట్టలేదు. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వదిలిపెట్టడానికి ఇష్టపడము. కాబట్టి ప్రభువు అవ్వ ఆదాము పాపము చేసినా కానీ తన ప్రేమను ఒప్పందాల ద్వారా, ప్రమాణాల ద్వారా, వాగ్దానాల ద్వారా తెలియపరిచారు. నోవాతోనూ, అబ్రహాముతోనూ, దావీదుతోనూ, ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఇలా వాగ్దానాలు చేసుకుంటూ తన ప్రేమను ఈ ప్రమాణాల రూపంలో వ్యక్తపరిచారు. కానీ పునీత జాన్ ఆఫ్ ద క్రాస్ గారు ఇలా అంటారు: తండ్రి అయిన దేవుడు సమస్తమును క్రీస్తులో కనపరిచెను, ఆయన ప్రేమను పరిపూర్ణముగా క్రీస్తులో చూపించెను. కాబట్టి క్రీస్తు జన్మించిన ఈ దినమున తండ్రి దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. రెండవది ప్రేమ ప్రత్యక్షము. మనము పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలోని క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని యొక్క ప్రతిరూపము అని మనం చదువుకుంటాం. అలాగే క్రీస్తు ప్రభువు కూడా తన సొంత మాటల్లోనే నేను తప్ప మరెవరు తండ్రిని చేరలేరు, నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్లే అని చెబుతున్నాడు. అంటే పాత నిబంధనలోని మన్నుచున్న పొద, అగ్నిస్తంభము, మేఘస్తంభము, పర్వతాల ద్వారా మాట్లాడిన ప్రభువు ఈరోజు మనతో క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రేమ ప్రత్యక్షము. తండ్రి దేవుని యొక్క ప్రేమ క్రీస్తు రూపంలో ప్రత్యక్షమైంది. ఇక మూడవదిగా ప్రేమ పవిత్రము. ప్రియ స్నేహితులారా, పవిత్రము అనగా ఏ కల్మషం లేనటువంటిది. దేవుడు పరమ పవిత్రుడు. కాబట్టి ఆయన ఈ భూమిపైన జన్మించాలంటే పవిత్రమైన గర్భము ఎంతో అవసరం. కాబట్టి మరే తల్లిని నిష్కలంక మాతగా ఎన్నుకొని మలచి ఆమె యొక్క గర్భంలోనే ప్రభువు జన్మించాడు. మరి ఈ పవిత్ర ప్రేమ పండుగను జరుపుకుంటున్న మనము మన హృదయంలో ప్రేమ ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి. మన హృదయము పవిత్రంగా ఉంటే ప్రభువు మన హృదయంలో జన్మిస్తారు. అలా జన్మించినప్పుడు క్రీస్తు ప్రేమను పరులకు పంచితేనే ఈ పండుగకు పరమార్థం. కాబట్టి పవిత్రంగా ఉందాం, క్రీస్తుకు మన హృదయంలో జన్మనిద్దాం, తండ్రి వైపు నడుద్దాం. ఆమేన్.